ఫస్ట్ వన్, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే లక్ష్యంతో ఉన్న కేంద్ర రంగ పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, నమో డ్రోన్ దీదీ పథకం. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే లక్ష్యంతో ఉన్న కేంద్ర రంగ పథకం పేరు నమో డ్రోన్ దీదీ పథకం. ఈ పథకం మహిళా సాధికారతను పెంపొందించడానికి మరియు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మహిళలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం వేగవంతమైన చెల్లింపులలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశం. భారతదేశం వేగవంతమైన చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. ప్రత్యేకించి దాని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థ యొక్క విస్తృత స్వీకరణ మరియు విజయంతో ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. IMF వంటి సంస్థలు కూడా దీనిని గుర్తించాయి. అఖిల భారత కిసాన్ సభను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 1936. 1936 ఏప్రిల్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. దాని మొదటి అధ్యక్షుడిగా స్వామి సహజానంద సరస్వతి ఎన్నికయ్యారు. అతివాద మితవాదుల మధ్య ఐకమత్యం నెలకొల్పిన లక్నో సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, AC మజుందార్. అంబికా చరణ్ మజుందార్ 1916లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ లక్నో సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లక్నో ఒప్పందానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఒప్పందంలో కాంగ్రెస్లోని మితవాద మరియు తీవ్రవాద వర్గాలు తిరిగి కలిశాయి. అలాగే ఆల్ ఇండియా ముస్లిం లీగ్తో ఉమ్మడి ఒప్పందం కూడా కుదిరింది. ప్రాథమిక హక్కులు అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రక్షణ దళాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 సాయుధ దళాల సభ్యుల ప్రాథమిక హక్కులను, ప్రజాశాంతిని కాపాడే బాధ్యత కలిగిన దళాలను, నిఘా సంస్థలను మరియు ఈ దళాలతో అనుసంధానించబడిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను పరిమితం చేయడానికి లేదా రద్దు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. వారి విధులను సక్రమంగా నిర్వర్తించడం మరియు క్రమశిక్షణను కొనసాగించడం కోసం. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్మీలో పనిచేసే వారికి. ప్రాథమిక హక్కులపై ఆంక్షలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి మరియు ప్రత్యేకంగా సాయుధ దళాలలో క్రమశిక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందువల్ల సైన్యంలో పనిచేస్తున్న వారికి ప్రాథమిక హక్కులు వాటి పూర్తి రూపంలో నేరుగా వర్తించవు. ఎందుకంటే క్రమశిక్షణ మరియు సమర్థవంతమైన విధి నిర్వహణ కోసం ఆర్టికల్ 33 కింద పార్లమెంటు చేసిన చట్టం ద్వారా వారి హక్కులను పరిమితం చేయవచ్చు. పాలలోని చక్కెర ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, లాక్టోస్. పాలలో ఉండే చక్కెరను లాక్టోస్ అంటారు. దీనినే పాల చక్కెర అని కూడా అంటారు. లాక్టోస్ ఒక డైసాకరైడ్. ఇది గెలాక్టోస్ మరియు గ్లూకోజ్ అనే 2 సాధారణ చక్కెరలతో కూడి ఉంటుంది. విశ్వగ్రహీత రక్తవర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, AB పాజిటివ్. విశ్వగ్రహీత రక్తవర్గం AB పాజిటివ్.
దీనినే సార్వత్రిక గ్రహీత అంటారు. ఎందుకంటే ఏబీ పాజిటివ్ రక్తవర్గం ఉన్నవారు ఏ ఇతర రక్తవర్గం నుండి అయినా ఎర్ర రక్త కణాలను పొందవచ్చు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకును ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఎంపిక చేసింది. ఈ గుర్తింపు ఎస్బీఐ కస్టమర్ సేవపై దృష్టి సారించి ఆర్థిక చేరికను ప్రోత్సహించడంలో దాని కృషిని గుర్తించింది. జూలై 2025 నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అత్యధిక సంఖ్యలో రూఫ్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ 1930. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగింది. ఇది భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మరియు భారత రాజకీయ ప్రముఖులు నిర్వహించిన శాంతి సమావేశాల శ్రేణి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి దాదాబాయ్ నౌరోజీ. 1866లో లండన్లో దాదాబాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. ఆయన దీనిని భారతీయులు మరియు లండన్లో నివసిస్తున్న పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారుల సహకారంతో స్థాపించారు. ఈ అసోసియేషన్ భారతదేశానికి సంబంధించిన విషయాలు మరియు ఆలోచనలను చర్చించడానికి మరియు ప్రభుత్వానికి భారతీయులకు ప్రాతినిధ్యం అందించడానికి ఒక వేదికగా పనిచేసింది. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మాగ్నా కార్తా. ప్రాథమిక హక్కుల భావనను మొదటిసారిగా స్పష్టంగా పేర్కొన్న పత్రం మాగ్నా కార్టా. ఇది 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ చేత ఆమోదించబడిన హక్కుల రాజపత్రం. మాగ్నా కార్టా రాజు అధికారాలపై పరిమితులను విధించింది మరియు ప్రజలకు కొన్ని హక్కులను గుర్తించింది. ఇది ఆధునిక ప్రాథమిక హక్కులకు పునాది వేసింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురయ్యేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులన్నీ. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేయబడతాయి, కానీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కులు స్వయంచాలకంగా రద్దవుతాయి, కానీ ఆర్టికల్ 20 మరియు 21 కింద ఉన్న హక్కులు కొనసాగుతాయి. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లీహం. రక్త ప్రవాహం నుండి పాత మరియు దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలను ఫిల్టర్ చేయడంలో ప్లీహము కీలక పాత్ర పోషిస్తుంది, కాబట్టి దీనిని తరచుగా ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తారు. ఈ పాత ఎర్ర రక్త కణాలు తర్వాత విచ్ఛిన్నమై ప్లీహంలో పునర్వినియోగించబడతాయి. 12 జతల కపాల నాడుల్లో హృదయ స్పందన నియంత్రించే వేగస్ నాడి ఎన్నోది? ఆన్సర్ ఆప్షన్ 3 10వది. కపాల నాడులు మెదడు నుండి శరీరంలోని వివిధ భాగాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు. వీటిలో వేగస్ నాడి 10వ కపాల నాడి. గుండె, ఊపిరితిత్తులు,
జీర్ణ వ్యవస్థ మరియు ఇతర అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు కూడా ఉంటుంది. తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ఎవరు ర్యాంక్ పొందారు? ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ. అమెరికాకు చెందిన వ్యాపార నిఘా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75% ఆమోదం స్కోరుతో తాజా ప్రపంచ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. సెకండ్ ప్లేస్లో లీ జే-మ్యూంగ్ దక్షిణ కొరియా 59%, థర్డ్ ప్లేస్ జేవియర్ మిలే అర్జెంటీనా 57%, ఫోర్త్ వన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45%. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్తి హక్కు. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఆస్తి హక్కు. ఇది 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది మరియు ఇప్పుడు ఆర్టికల్ 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా ఉంది. భారత రాజ్యాంగం పరిధిలో కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయటం. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కీలకమైన పౌర బాధ్యత అయినప్పటికీ దానిని భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధిగా స్పష్టంగా జాబితా చేయలేదు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పి ఆనందాచార్యులు. పి ఆనందాచార్యులు ఒక భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త మరియు భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సంవత్సరాల్లో ప్రముఖ వ్యక్తి. 1891లో నాగ్పూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 7వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ పదవిని నిర్వహించిన మొదటి తెలుగు మాట్లాడే వ్యక్తి ఆయనే. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కానింగ్. తిరుగుబాటు మీరట్లో ప్రారంభమై వ్యాపించింది. తిరుగుబాటుదారులు బహదూర్ షా జాఫర్ను నాయకుడిగా ప్రకటించారు. హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్, కాశ్మీర్, రాజ్పుతానాలోని అనేక పెద్ద మరియు చిన్న సంస్థానాలు పాల్గొనలేదు మరియు బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చాయి. ఈ కాలంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చినందుకు లార్డ్ కానింగ్ ఈ రాష్ట్రాలను తుఫానులో బ్రేక్ వాటర్స్గా అభివర్ణించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఈ సమావేశంలో అతివాదులు మితివాదులు విడిపోయారు. ఆన్సర్ ఆప్షన్ 2 సూరత్ 1907లో. 1907లో జరిగిన సూరత్ సెషన్. ఈ సంఘటనను సూరత్ స్ప్లిట్ అని పిలుస్తారు. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయింది. మితవాదులు మరియు తీవ్రవాదులు ప్రధానంగా భావజాలం మరియు రాజకీయ కార్యాచరణ పద్ధతుల్లో తేడాల కారణంగా విడిపోయారు. భారతదేశంలో పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. చారిత్రాత్మక విధాన మార్పులో మహారాష్ట్ర పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రం అయింది. ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ యొక్క కీలక పాత్రను గుర్తిస్తుంది మరియు పంట పెంపకదారులు మరియు పశువుల పెంపకందారుల మధ్య సమానత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ది హై కాస్ట్ హిందూ ఉమెన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పండిత రమాబాయి సరస్వతి. పండిత రమాబాయి సరస్వతి ఒక మార్గదర్శక భారతీయ సామాజిక సంస్కర్త మరియు స్త్రీవాది. ఆమె ది హై కాస్ట్ హిందూ ఉమెన్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ కాల్పనికేతర పుస్తకం 19వ శతాబ్దపు భారతదేశంలోని ఉన్నత కుల హిందూ మహిళల జీవితాలను, పరిపాలించిన సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన ఆచారాల యొక్క లోతైన విశ్లేషణను అందిస్తుంది. వారి అణచివేత మరియు అణచివేతను హైలైట్ చేస్తుంది. మానవుడి ఎర్ర రక్త కణ జీవితకాలం ఎంత? కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.